తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పెండింగ్ నిధులు పైన కీలక అప్డేట్ వచ్చింది. రైతు భరోసా నిధులు వరుసగా అర్హులైన రైతులకి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రైతులకు ఉన్న భూమి ఆధారంగా విడతల వారీగా మరి డబ్బులు జమ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి వరుసగా నిధులతో జమ కావడంతో ప్రభుత్వ కొత్త రికార్డు కూడా నెలకొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విడతల వారీగా చెప్పుకున్నట్టే ఖాతాలో నిధులు జమ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం మరొక కీలక అంశాలను కూడా వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5వ విడత నిధులు విడుదల చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ విడతల్లో 6 ఎకరాల వరకు సాగు చేస్తున్న భూమి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. సుమారుగా 1,69,000 మంది రైతు ఖాతాలో డబ్బులు జమ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. 545 కోట్ల రూపాయలు జమ చేసినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇప్పటికే పలు అంశాల కింద రైతు భరోసా పలు దశల కింద వేసిన నేపథ్యం కనబడతా ఉంది. మొత్తం 67.45 లక్షల మంది రైతుల ఖాతాలో ఇప్పటికే 7,135 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం జమ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతులకు దశల వారీగా రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వం తెలిపిన తొలి విడతలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2 ఎకరాలకు ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకు కూడా డబ్బులు వేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాలో మరి 2,482 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో పడ్డ పరిస్థితి మనం చూసాము. సీఎం రేవంత్ రెడ్డి కూడా వెల్లడించిన పరిస్థితి కనబడతా ఉంది. భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత నెల 30న ప్రజాపాలనలో రైతులు తలెత్తుకునేలా పాలన సాగుతుందని అన్నారు. కాగా వ్యవసాయ దండగా కాదని పండగని భావించే పరిస్థితి ప్రభుత్వం కలిగిస్తుందని పేర్కొన్నారు. తర్వాత 3వ విడత కూడా డబ్బులు జమ చేసింది. 3 నుండి 4 ఎకరాల భూమి కలిగిన వారికి ఖాతాలో డబ్బులు వేసింది. దాదాపుగా 1,330 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాగా ఈ విడతల వారీగా దాదాపుగా 6.39 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. ఇప్పటి వరకు మొత్తం 61.35 లక్షల మంది రైతుల ఖాతాలో 5,402 కోట్ల రూపాయల రైతు భరోసా సహాయాన్ని అందించామని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి సాగు ఖర్చులను తగ్గించడము, రైతులని ఆర్థిక భరోసా కలిగించడమే రైతు భరోసా ప్రధాన ఉద్దేశమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తున్నట్లుగా తెలిపారు.